హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింగిరేసు విలాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజైతే మన వీడియోలో చూస్తున్న దేవాలయం వచ్చేసి దాసరి కాలనీలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి టెంపుల్ అండి. ఈ ఆలయంలో నవరాత్రులు ఒక ప్రత్యేకంగా జరుగుతాయండి కార్యక్రమాలన్నీ. కనకదుర్గమ్మ నవరాత్రుల గురించి, ఈ యొక్క ఆలయం గురించి పూర్తి విశేషాలు గుడి పంతులు గారిని అడిగి తెలుసుకుందాము రండి. 50 మంది భక్తులకు విజ్ఞప్తి. చిలకలూరుపేట పెదనందిపాడు రోడ్డు దాసరి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో 1995వ సంవత్సరంలో అమ్మవారు ప్రతిష్ఠించబడి ఈ రోజు వరకు అంటే సుమారు 31 సంవత్సరాల నుంచి కూడా భక్తులందరికీ కూడా కొంగు బంగారమై ఆ జగన్మాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూస్తూ అత్యంత వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కానీ, శ్రావణ మాసం కానీ, అమ్మవారి ఉత్సవాలు, అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమాలు, ఇట్లా భవానీ దీక్షలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 1995వ సంవత్సరంలో అమ్మవారు మూలా నక్షత్రం రోజున ప్రత్యేకంగా అమ్మవారు వెలిసినటువంటి మహత్తరమైన క్షేత్రం ఇది. మూలా నక్షత్రం రోజున 1995వ సంవత్సరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పూజలు చేయిస్తున్నటువంటి సమయంలో మూలా నక్షత్రం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమ్మవారి ప్రత్యేక పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి అందరినీ కూడా కూర్చోబెట్టి అమ్మవారి పూజా కార్యక్రమాలు చేయిస్తూ ఉంటే ఒక సుమారు 90 సంవత్సరాలు కలిగినటువంటి ముసలామ రూపంలో ఆ తల్లి వచ్చింది. మొహం నిండా పసుపు రంగు రాసుకొని ఇంత బొట్టు పెట్టుకొని అమ్మవారు వచ్చి ప్రత్యేకంగా నాకు ఒక సంచి ఇచ్చింది. ఏమండి, ఈ సంచిని మీ గుళ్ళో అట్టి పెట్టండి, నేను వచ్చి ఇచ్చేదాకా ఎవరికి ఇవ్వబాకండి అని చెప్పని ఆ తల్లి నాతో చెప్పింది. నాకు భయం వేసింది. దాంట్లో ధనం ఉందో బంగారం ఉందో, అమ్మ ఏముందమ్మా దాంట్లో, ఏం చెప్పని అడిగితే ఏముంటే మాత్రం నీకెందుకు, నేను చెప్పినట్లుగా నువ్వు చేయని చెప్పని ఆ తల్లి చెప్పి వెళ్ళిపోయింది. పూజ అనంతరం ఆ చూడమని చెప్పి చెప్పింది ఆ తల్లి. సరే, ఆ సంచి తీసుకుని వచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అందరి దగ్గర పూజా కార్యక్రమాలను అయిపోయిన తర్వాత, కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారు చెప్పిన విధంగా ఆ సంచి ఎప్పదీసి చూసేటప్పటికీ ఆ సంచిలో శ్రీచక్రం అంటే ఆ తల్లి స్వరూపం. ఆ కుంకంలోనే చూడండి, ఆ చక్కగా అమ్మవారు ఆ కుంకంలోనే ఆ శ్రీచక్రం ఉంది. అంటే ఆ తల్లి అప్పటిదాకా కూడా ఆ శ్రీచక్రం అనేది దేవాలయంలో లేదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏమీ జరగలేదు. కానీ ఎప్పుడైతే ఆ తల్లి వచ్చి ఆ శ్రీచక్రాన్ని నాకు ఇచ్చేసి వెళ్ళిందో అది మొదలుకొని అభివృద్ధి కార్యక్రమాలు అంత 1995 సంవత్సరంలో చిన్న దేవాలయం, చిన్న గుడి, అటువంటి గుడి అందరికీ కూడా తెలుసు. అటువంటి దేవాలయం ఈ రోజుకు ఇట్లా వచ్చింది అంటే ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా దినదిన ప్రవర్ధమానంగా ఒక్కో సంవత్సరం ఆ తల్లికి ప్రత్యేకంగా అలంకరణ కానీ, అమ్మవారి ఆభరణాలు కానీ, ఇవన్నీ అమ్మవారి ముఖమండపాలు కానీ, అమ్మవారి అష్టాదశ పీఠాలు ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా లేవు. లంకాయాం శంకరీదేవి, కామాక్షి, కంచికాపురి, ప్రజుమ్ని, శృంఖలాదేవి, ఇట్లా అమ్మవారి 18 పీఠాలు కూడా మన దేవాలయంలో వేయించడం జరిగింది. అట్లాగే అమ్మవారి దేవాలయం పైన నవదుర్గలు శైలపుత్రి, కాళరాత్రి, బ్రహ్మచారిణి, స్కందరగండ, స్కందమాత, కాత్యాయని, సిద్ధిదాత్రి, కూష్మాండ, మహాగౌరి, ఇట్లా నవదుర్గలు కూడా అమ్మవారి పైన దేవాలయం ఆవరణలో వేయటం జరిగింది. అమ్మవారి కళ్యాణ మండపం నిర్మాణానికి అడుగుతూ ఉన్నారు. అదే ప్రకారంగా అమ్మవారి ముఖమండపం, అమ్మవారి యాగ మండపం, ఇవన్నీ కూడా చక్కగా భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఈ 30 సంవత్సరాలను బట్టి కూడా దేవి దినదిన ప్రవర్ధమానంగా ఆ దేవాలయం అభివృద్ధి చెందుతూ ఉంది. అమ్మవారి ప్రత్యేక విశేషమైన పూజలు, అమ్మవారికి శ్రావణ మాసంలో 4 రోజులు కూడా ప్రత్యేక కుంకుమార్చనలు, అట్లాగే ఆశ్వేజ మాసంలో అంటే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష అలంకారాలు, ప్రత్యేక సహస్రనామ కుంకుమ పూజలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అట్లాగే జూన్ నెలలో ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో అమ్మవారి జ్యేష్ఠ బహుళ దశమి నుంచి అమ్మవారి ప్రత్యేక వార్షికోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఆ వార్షికోత్సవాలు కూడా 5 రోజులుగా చేయడం జరుగుతుంది. మొదటి రోజు అమ్మవారికి అభిషేక కార్యక్రమం, రెండవ రోజు కుంకుమ పూజా కార్యక్రమం, మూడవ రోజు అమ్మవారి కళ్యాణోత్సవం, విశేష అన్నదాన కార్యక్రమం, 4వ రోజు అమ్మవారి ఊరేగింపు, 5వ రోజు అమ్మవారి పొంగళ్ళ సమర్పణ, తిరునాళ్ల కార్యక్రమాలు, ఈ 5 రోజుల కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారు మరియు భక్తుల సహకారంతో ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని జరుగుతున్నాయి. చుట్టుపక్కల దేవాలయాలతో పాటు ప్రత్యేకంగా ఆ జగన్మాత దుర్గమ్మ తల్లిని ఆరాధించి అనేక మంది సంతానాన్ని కానీ విద్యను కానీ వివాహాన్ని కానీ పొంది ఆ తల్లి ఆశీస్సులు పొందారు. అటువంటి మహత్తరమైన క్షేత్రం మన చిలకలూరుపేటలో ఉండటం కూడా మనం చేసుకున్నటువంటి భాగ్యం. అందువలన ప్రతి ఒక్కరు కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు శ్రావణ మాస ఉత్సవాలు, దుర్గమ్మ దీక్షలు, భవానీ దీక్షలు, ఇరుముళ్ళు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారు ప్రసాదాలని కానీ అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసి చిలకలూరుపేటలో వేయించేసినటువంటి జగన్మాత దాసరి కాలనీలో వేయించేసినటువంటి ఆ జగన్మాత దుర్గమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవారి పాద పద్మాలకు నమస్కరించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.